హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్26. ఇదే మన బండి. ఈరోజు ఈ బండి మీద వీడియో చేయడానికి, దీని గురించి చెప్పడానికి ఎంత దూరం వచ్చాను నేను. నా బండి వచ్చేసి డ్యూక్ 200 2019 మోడల్. ఏబిఎస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. ఓన్లీ ఫ్రంట్ వీల్కే ఉంటుంది ఏబిఎస్, వెనకత్తల వీల్కి అయితే ఉండదు, స్కిడ్ అవుద్ది. అది కాకుండా మనది ఓవరాల్గా ఇప్పటికి వచ్చేసి 6 years 6 months 2 days అవుతుంది బండి కొని. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మన బండికి ఇప్పటి వరకు ఏం ఫేస్ చేయలేదు, అన్నీ చిన్న ప్రాబ్లమ్సే. మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ ఫోర్క్ బేరింగ్స్ మార్పించాం. దానికి ముందు గేర్ రోడ్ ఒకటి. దీంట్లో ప్లస్ ఏంటంటే మెయింటైన్ చేయడం చాలా ఈజీ అనమాట. 200cc కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ టైంకి చేంజ్ చేసుకొని, ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ చెక్ చేసుకొని, ఆయిల్ ఫిల్టర్స్, రేడియేటర్, కూలెంట్ ఇవన్నీ చెక్ చేసుకుంటే చాలు. పర్ఫార్మెన్స్ కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇది డ్యూక్ 200కి, చాలామంది తెలుసు. ఇంకెవరి దగ్గరైనా మీ దగ్గర ఉంటే, మీ దగ్గర పాత డ్యూక్ BS4 కానీ BS3 కానీ ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో, మీకు ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయో మీ బండితో నాకు కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. అదే కాకుండా మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా దీని గురించి చెప్పాలంటే విజయనగరంలో అయితే చాలా బళ్ళు ఉన్నాయి. నాతో పాటు కొన్ని బళ్ళు అయితే చాలా వరకు అమ్మేశారు. అవును, ఇప్పుడు దీని గురించి చెప్పడానికి ఏముందంటే, ఓవరాల్గా ఎంత తిరిగిందో చూపెడతాను మీకు. ఓవరాల్గా వచ్చేసి 60,000 తిరిగింది. దీంట్లో కూడా 6 ఉంది. ఓవరాల్ 60,000 తిరిగింది 6 yearsకి. ఒక 2-3 years నా ఏబిఎస్ పనిచేయక స్పీడోమీటర్ తిరగడం అయిపోయింది. దాన్ని కౌంట్ చేసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా వెళ్తుంది. అది కాకుండా మెయిన్గా అయితే 59,709 తిరిగింది ఇప్పుడు బండి వచ్చేసి. మన బండి మైలేజ్ వచ్చేసరికి 27 వస్తుంది. దానికి కూడా రీజన్ ఏంటంటే బ్యాక్ టైర్ వచ్చేసి మనది 190 సెక్షన్ అనమాట. ఇది 190/55/R17 ఇది. అంటే వైడ్గా కనిపిస్తుందని వేయించాను దీన్ని, కానీ మైలేజ్ లాస్ అయితే ఉంటుంది. ఎవరైనా వేసుకొని ఫేస్ చేసి ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. బ్యాక్ వీలే కాదు, ఫ్రంట్ కూడా 120 సెక్షన్ అనమాట. బండితో ఇచ్చేదైతే 110, బ్యాక్ వీల్ 150. దానికి మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇంకా దీంతో ఇష్యూ వచ్చేసి నాకైతే గేర్ దగ్గర ఉంటుంది. గేర్ దగ్గర అయితే అన్నిటికీ ఒకలాగా ఉంటే మనది MotoGP లాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇది కిందకు ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ వేస్తే ఇది బయటికి తోసేసి ఇది పోతుంది, గేర్ షాఫ్ట్ అనేది పోతుంది. గేర్ షాఫ్ట్ ఆల్రెడీ మార్పించాను. దాని తర్వాత ఈ లివర్ వేస్తే ఈ లివర్ కూడా కొన్ని రోజులు పోయింది. మొన్న రీసెంట్గా వేసినప్పుడు MotoGP గేర్స్లో రివర్స్లో వేస్తాను, అప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేదు. ఇంకా చాలామంది సైడ్ స్టాండ్ వంగిపోయి బండి పెట్టేటప్పుడు ఇలాగ రాయి కానీ ఏదైనా హైట్ గురించి పెట్టుకుంటారు కదా. దానికి నా వరకైతే రీజన్ వచ్చేసి నాది పెద్ద టైర్ కాబట్టి పెట్టేటప్పుడు కిందకి వాలిపోతుంది వెయిట్కి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. రాయి తీసిన తర్వాత చూసారా ఎంత కింద వరకు వెళ్ళిపోయిందో. వీడియోస్కి ఫొటోస్కి తీసుకోవడానికి అలాంటప్పుడు అయితే ఇలాగ హైట్ మెయింటైన్ చేయడానికి రాయి కొద్దిగా పెడితే బాగా స్ట్రైట్గా కనిపిస్తుంది. మనం కూడా టైర్ ఈసారి మార్పించినప్పుడు సైడ్ స్టాండ్ కూడా మార్పించితే పని అయిపోద్ది. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే అదే మైలేజ్ చెప్పాను కదా, 27 ఇస్తుంది. టైర్ మారిస్తే మ్యాక్స్ 35 ఇవ్వకపోవచ్చు, 33 అలాగే ఇవ్వచ్చు. ఇప్పుడు దాని మీద ఎక్కువ ఇవ్వచ్చు. చైన్ కూడా ఈ 6 yearsలో చైన్ స్పాకెట్ మొత్తం 2 times మార్పించాను. అందరూ పోయిన తర్వాత మార్పిస్తాం అది ఇది అనుకోకుండా ఉండేటప్పుడే వేరైపోతున్న కొద్దీ మార్చుకోవడం బెస్ట్. అప్పుడు బండి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, మనకి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఏమైనా ఉంటే ఇంకా బండి మీద వెళ్ళి చూద్దాం. మ్యాక్సిమం ఇప్పుడు మన బండికి అయితే ఏ ప్రాబ్లం లేదు, ఏబిఎస్ ఒకటే తప్పించి. ఈ రాయి కూడా తీసాం కదా, సైడ్కి పడేద్దాం. మనం ఇప్పుడు ఎలాగో ఆ రోడ్డుకి వెళ్ళాలి.
నా బండి బెస్ట్, నాదే బెస్ట్ అని నేను చెప్పట్లేదు. మెయింటెనెన్స్ చేస్తే ఎవరిదైనా బాగానే ఉంటుంది బండి. ఎందుకంటే నా తర్వాత కొనే బళ్ళన్నీ ఆల్రెడీ వాళ్ళు మార్చేసి వేరే బళ్ళు కూడా షిఫ్ట్ అయిపోయారు. మంద ఎంతవరకు ఉన్నదంటే రీజన్ మనం మెయింటైన్ చేయడం బట్టి. అలాగని మీకు మెయింటైన్ చేయడం రాదు అని కూడా కాదు. జాగ్రత్త చూసుకుంటే ఇంకా లైఫ్ వస్తుంది అనమాట. బైక్ ఇంజన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ. ఇలాగ అనడానికి రీజన్ ఏంటంటే నా తర్వాత కొనే బళ్ళు కూడా చాలా బళ్ళు ఇంజన్లు దిగిపోతున్నాయి. అలా ఎందుకు అవుతుందంటే మెయింటెనెన్స్ లేక. చాలా బళ్ళు ఆల్రెడీ ఒక బండి గురించి అలాగే ఒకటి చాలా బళ్ళు విన్నాను. అలాగే రీసెంట్గా కొన్నారు, ఒక 2-3 years అవుతుందట. అప్పుడే బండికి ఇంజన్ దిగిపోయింది, ఇంజన్ కూడా చేయించారు. ఇంజన్ ఏ బండికైనా నార్మల్గా చూసుకుంటే అరౌండ్ ఇంజన్ మొత్తం చేయడానికి 25,000 అవుద్ది. అది ఏ బండికైనా ఓవరాల్గా మొత్తం అన్నిటికీ కాకుండా ఓన్లీ ఇంజన్కి. అలా ఎందుకు వస్తుందంటే మెయింటెనెన్స్ లేకే. మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ కొనేటప్పుడు కూడా ఒకవేళ సెకండ్స్ కొనుక్కుంటే కొన్ని ముందుండే కస్టమర్ వల్ల ప్రాబ్లం అనడానికి వేరే విషయం. మనం ఫస్ట్ కొనుక్కొని మనం ఏదో ఇంజన్ గట్ట దిగిపోతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అంటే అది మన తప్పు. ఎందుకంటే టైంకి ఇంజన్ ఆయిల్ మెయింటైన్ చేసుకోవాలి. అదే కాకుండా కొత్త బండి ఎవరైనా కొని ఇంజన్ ఎలా దిగిపోతుందంటే దానికి రీజన్ వచ్చేసి ఏముంటుందంటే ఒక ఫస్ట్ సర్వీస్ కానీ సెకండ్ సర్వీస్ కానీ లో ఆర్పిఎం అంటే తక్కువ స్పీడ్లో కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళేలాగా మెయింటైన్ చేయాలి. అది ఇంజన్ అనేది బిల్డ్ అయిన తర్వాత అది హోల్డ్ అయి ఉంటుంది కదా, అది అరుగుదల వచ్చే వరకు మనం సమ్ టైం పీరియడ్ వరకు స్లోగా వెళ్తే అది అరుగుదల అనేది అయ్యి అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అదే మనం కొనగానే టాప్ స్పీడ్ ఎక్కించేద్దాం అది ఇది చేద్దాం అంటే అలానే బండి దిగిపోద్ది, ఇంజన్ దిగిపోయి ఇంకా చేతిలోకి వచ్చేస్తుంది. సో అది కూడా మనం డెవలప్ చేసుకొని రావాలి. ఇంకా నా బండి గురించి కాకుండా ఇంకా ఏదైనా బండి గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలుసుంటే నేను కన్ఫామ్గా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఒకవేళ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా సపోర్ట్ చేస్తే నా వీడియోస్ ఇంకా చాలా ఫ్యూచర్లో వస్తాయి. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి కూడా నాకు బాగుంటుంది. మన బండి టాప్ స్పీడ్ వచ్చేసి ఓవరాల్ అంటే మొత్తం టాప్ స్పీడ్ వచ్చేసి 139, 137 అంతే వెళ్ళింది సింగిల్స్. దానికి మించి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. దానికి మించాను కాదు, దానికి మించి వెళ్ళట్లేదు ఇది. ఇంకెవరిదైనా దీనికంట 140 కంటే ఎక్కువ వెళ్ళుంటే నాకు చెప్పండి. నాదైతే 139 అంతే, 139 గట్టి చెప్పాలంటే 139, 137 దానికి మించి వెళ్ళదు. మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ట్రాఫిక్లో కూడా ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మరీ పెద్ద బళ్ళు కాదు కదా, చిన్న బండే కదా, పర్లేదు. ఇంకా 390cc అయితే ఇంకా ఓవర్ హీట్ ఇవన్నీ జనరేట్ అవుతాయి. అది కొంచెం పర్లేదు దీని మీద. సరే, ఇంతటితో ఈ బ్లాగ్ ఇంకా ఎండ్ చేస్తాం. మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.